మనం ఇన్ని అవమానాలు పడుతున్నామంటే మనల్ని ఇన్ని అవమానాలకు గురి చేసిందే ఆ పున్నమి. ఆ పున్నమి ఇంతకంటే ఘోరమైన అవమానాలు ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందని అర్థం. ఇప్పుడు పున్నమి ఆ స్థానంలో ఉంది కాబట్టి మనల్ని సులభంగా అవమానించగలుగుతోంది. అదే మనం కూడా ఆ పున్నమిని అవమానించాలంటే ఒక్కటే దారుంది. ఏంటి అగ్నిదేవది? మయూక ఈ ఇంటి వారసురాలవ్వాలి. అదేలా కుదురుతుంది డాడీ? నేను ఈ ఇంటి వారసురాలని నానమ్మకి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే నానమ్మ వింటుంది? అదయ్యే పని కాదు డాడీ. ఎవరు చెప్పినా నానమ్మ నమ్మదు. పెద్దమ్మ నమ్మేలా చెప్పాలి. ఎలా అగ్నిదేవ్? చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాల్సిన సమయంలో చెబితే పెద్దమ్మనే కాదు, వాళ్ళ పెద్దమ్మనైనా ఒప్పించొచ్చు. అదే డాడీ, ఆ విషయం ఏంటి? చెప్తాను మయూక. ఆ విషయం పున్నమిని బయటికి గెంటేసి నిన్ని రాజమహల్కి మకుటం లేని మహారాణిని చేస్తుంది. అదంత ఈజీ కాదు డాడీ. ఎందుకంటే ఆ నారాయణమ్మ పున్నమే జాబిల్లే అని నిరూపించే సాక్ష్యాలు తీసుకురావడానికి వెళ్ళింది. ఖచ్చితంగా సాక్ష్యంతోనే వస్తుందనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఆ పున్నమి మకుటం లేని మహారాణైపోతుంది, మనల్ని బయట గెంటేస్తుంది. అవును అగ్నిదేవ్, ఆ సాక్ష్యం నారాయణమ్మకి దొరకకూడదని ఎవరికో చెప్పావు కదా, ఏమైంది? నారాయణమ్మకి దొరకాల్సిన ఆధారం మన చేతికొచ్చినట్టే. చెప్పరా మళ్ళీ? అయ్యగారు, మీరు చెప్పిన సాక్ష్యాన్ని ఆ నారాయణమ్మకు దొరకకుండా నేను దొంగలిచ్చానయ్యా. మీరు ఎప్పుడు తీసుకురమ్మంటే అప్పుడు తీసుకొస్తాను. చెప్తాను మళ్ళీ. నేను చెప్పే వరకు ఆ సాక్ష్యాన్ని నీ దగ్గరే ఉంచు. ఎప్పుడు ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలో నేను చెప్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉంచు మళ్ళీ. అలాగే అయ్యగారు. నారాయణమ్మ తెస్తానని వెళ్ళిన సాక్ష్యం ఎప్పటికీ తీసుకురాదు. అదే సాక్ష్యాన్ని మనం ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అప్పుడు ఉపయోగించుకుందాం. పున్నమిని బయటికి గెంటేద్దాం. మమ్మల్ని బ్రతిమలాడుకునేలా చేస్తావా పున్నమి? చెప్తా నీ సంగతి. ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆంటీ ఎప్పుడు వస్తానన్నారు పున్నమి? నీకేమైనా కాల్ చేశారా? లేదు వకీల్ సాబ్, ఈ రోజు వస్తానన్నది కదా, సాయంత్రం వరకు చూసి రాత్రికి ఫోన్ చేస్తాను. అలాగే పున్నమి. మీ అమ్మగారి కోసం రాజమాత, అంకుల్, నేను ఎంతగా ఎదురు చూస్తున్నావో తెలుసా? తెలుసు వకీల్ సాబ్. నానా ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్. ఏంట్రా ఐస్ క్రీమా? ఇదిగో పో తీసుకో. నొప్పి నొప్పి. ఏమైందిరా సంజు? సంజు ఏమైందిరా? పాము, నా కొడుకుని పాము కరిచింది, ఎవరైనా కాపాడండి. రే ఏమైందిరా? రే 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 సంజు,
రే సంజు 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 లేరా? సంజు సంజు లే సంజు. వకీల్ సాబ్ కార్ ఆపండి, ఆపండి వకీల్ సాబ్. అయ్యో రండి. సంజు లేరా? రే అయ్యో ఏమైంది? పాము కరిసిందమ్మా. పామా? అయ్యో సంజు లేరా? సంజు లేరా? మీరేం కంగారు పడకండి, ఏదైనా క్లాత్ ఇవ్వండి. అమ్మా అమ్మా మీరే కాపాడాలి తల్లి. మా కొడుకు ఏదో అయిపోతుంది, హాస్పిటల్ తీసుకెళ్తామా? లేరా? రే సంజు. రే సంజు 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 సంజు. మీరేం కంగారు పడకండి, ఏం కాదు. వకీల్ సాబ్ ఒక నిమిషం. సరే పునమి. ఊర్లో ఉన్నవాడిని నేను అనవసరంగా సిటీకి తీసుకొచ్చాను. ఏమీ కాదు. నా చేతులారా నేనే నా సంజు ప్రాణాన్ని తీసుకున్నాను. రే సంజు లేరా? వకీల్ సాబ్ కాలు పట్టుకోండి. మీరేం కంగారు పడకండి, అబ్బాయికి ఏం కాదు. రే సంజు. ఏం కాదండి, ఏం కాదు. అమ్మా మీరే కాపాడాలమ్మా. రే లేరా? వకీల్ సాబ్ ఒకసారి కాలు పట్టుకోండి. రే 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 లేరా సంజు? కొంచెం సేపట్లో స్పృహలోకి వచ్చేస్తాడు. రే సంజు దండాలమ్మా. అయ్యో వద్దండి. నా బిడ్డ ప్రాణాన్ని కాపాడిన దేవతమ్మా మీరు. అయ్యో వద్దండి, పర్వాలేదు. మీరు గూడెంలో ఉన్న నారాయణమ్మ కూతురే కదమ్మా? అవును. మీరెవరు? నేనొక పాపిస్తోండమ్మా. నేను చేసిన పాపాల వల్లే నా బిడ్డకి ఈరోజు పాము కరిసింది తల్లి. నేను మీ అమ్మ దగ్గర ఒక విలువైన వస్తువుని దొంగిలించానమ్మా. అమ్మ దగ్గర ఈ రాజముద్ర ఒక్కటే ఉందమ్మా, నన్ను క్షమించమ్మా. రాజముద్ర? చాలా దండలమ్మా, నా కొడుకును కాపాడారు తల్లి. సంజు లేరా? సంజు. పునమి, ఇది రాజముద్ర. జాబిల్లి దగ్గర ఉండాల్సిన రాజముద్ర. దీనికోసం అనుకుంటాను మీ అమ్మ ఊరెళ్ళింది. ఈ రాజముద్ర అమ్మ దగ్గర లేకపోవడం వల్లే అమ్మ రాలేదనుకుంటా. అదే అయి ఉంటుంది పునమి. ఇంటికెళ్ళాక అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్దాం. ఆ, తీసుకో.
ఫోన్ కలవట్లేదు వకీల్ సాబ్. పట్టుకోండి, ఇంటికి వెళ్దాం పదండి. సరే పూనమి. డాడీ చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయితే ఆ పున్నమి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అది చాలు. మయూక సంతోషంగా ఉన్నట్టుంది. నా ప్రేమ గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటా. హాయ్ మయూక. హాయ్ శంకు. ఏంటి నువ్వు హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును శంకు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీ మూమెంట్లో నీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పు శంకు. చెప్తాను మయూక, కానీ నువ్వెలా రెస్పాండ్ అవుతావోనని కొంచెం భయంగా ఉంది. నేనెలా రెస్పాండ్ అవుతాను శంకు? అయినా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి శంకు. పర్వాలేదు, నిర్భయంగా చెప్పు. చెప్తాను మయూక. ఎంతో కాలంగా నా మనసులో దాచుకున్న విషయాన్ని నీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంపదీసి లవ్ స్టోరీనా శంకు? అవును మయూక, లవ్ ఇట్ ఫస్ట్ సైట్. ఓహో, చూడగానే పడిపోయాను మయూక. నా లైఫ్కి వైఫ్ మెటీరియల్ ఎలా ఉండాలో సేమ్ అలానే ఉంటుంది. అబ్బో, కళ్ళు తిప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వని ఆ కళ్ళని చూసే నేను పడిపోయాను. శంకు, కవిత్వం అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయికి చెప్పు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదా మయూక? నేనెందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను శంకు? ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు. అది అది నువ్వే. ఏయ్ శంకు, ఏం మాట్లాడుతున్నావు? అవును మయూక, నేను ప్రేమిస్తుంది నిన్నే. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు కాదనవన్న నమ్మకంతోనే నిజం చెప్తున్నాను. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావారా? నా ఇంటి గేటు ముందు కాపలా కాయడానికి కూడా పనికిరావు. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నా కూతురికి లవ్ ప్రపోజ్ చేస్తావా? అది కాదు సార్. నేను మాట్లాడకో. నీలాంటి అడవి జాతి మనుషుల్ని మా ఇంట్లో పని మనుషులుగా తప్ప దేనికి పెట్టుకోమో. పున్నమికి బావవుతావని తెలిసినప్పుడే నీ అడవి జాతి బుద్ధిని అంచనా వేయాల్సిందే. తప్పు చేశాం. నీకే మాత్రం ప్రాణం మీద ఆసున్నా అన్నీ మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాదు కూడదని ఇక్కడే ఉంటే నీ బదులు నీ ఇంటికి నీ శవం వెళ్తుంది. మయూక, నేను ప్రేమించింది నిన్ను. నువ్వేమనుకుంటున్నావో చెప్పు మయూక. నీకు నిజంగా నేనంటే ఇష్టం లేదా? శంకు, నువ్వెంత పెద్ద ఎదవో నాకు తెలుసు. నీకు 10 రూపాయలు ఉపయోగం ఉంటే బంధాల్ని బంధుత్వాల్ని చంపుకునే నిన్ను నేను కాదు కదా ఏ అమ్మాయి ప్రేమించదు. ఏదో మేం ప్రాబ్లంలో ఉన్నప్పుడు సాయం చేశావన్న కృతజ్ఞత తప్ప నీ మీద ఎటువంటి ఫీలింగ్ నాకు లేదు. ఇంకా డిస్కషన్ పెడుతున్నావేంట్రా? పోరా బయటికి.
ముగ్గురు మేకవన్నె పులులని నాకు బాగా తెలుసు. మీకు అల్లున్నయ్యేంత సమర్థుణ్ణి కాకపోవచ్చేమో గాని మిమ్మల్ని తక్కువ అంచనా వేసేంత అసమర్థుణ్ణి అయితే కాదు మామా. రేయ్, ఎవడ్రా నీకు మావా? ఎవర్రా నీకు మావా? లేరా, ఎవడ్రా నీకు మావా? షౌట్ చెయ్యకు మామా. జరిగినవన్నీ మర్చిపోయారనుకుంటా. శంకు, ఇక నోరు లేవాల్సింది మీది కాదు, నాది. ఈ ఇల్లు మీదే అయి ఉండొచ్చు, కానీ మీ ఇంటి గుట్టంతా నా గుప్పెట్లో ఉంది. శివదేవ్ గారికి మీరు స్లో పాయిజన్ ఇచ్చిన విషయం మహాదేవి గారికి చెప్పాననుకోండి, మా ఫ్యామిలీ డాక్టర్తోనే అబద్ధం చెప్పిస్తాం. ఆ డాక్టర్ మా నాన్నమ్మకి ఎంతో నమ్మకమైన డాక్టర్. నీ పప్పులే ఉడుకో. పోనీ ఈ ఉంగరం వెనకున్న అర్రే సేమ్ ఉంగరం రెడీ చేశారే, ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదే. రేయ్, నువ్వు చెప్పే స్టోరీలు నమ్మడానికి ఇక్కడ ఎవరు లేర్రా. ముందు బయటికి పో. ఆగండి. హిస్టారికల్ హేమంత్ దగ్గరికి తీసుకెళ్ళి మహాదేవి గారికి నిజం చెప్పిస్తే? వాడు మా దగ్గరున్నాడు. ఉండేవాడు, ఇప్పుడు లేడుగా. మైకా కనిపించలేదా? కనిపించడు. పోనీ దాసుని తీసుకొచ్చి నిజం చెప్పించిన? ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మావా, దాచాను. రేపు ఉదయం మీకు డెడ్ లైన్ ఇస్తున్నాను. ముగ్గురు తీరిగ్గా కూర్చుని ఆలోచించండి, ఒక నిర్ణయానికి రండి. ఆ నిర్ణయంలో మాత్రం ఈ శంకు తప్పనిసరి అయి ఉండాలి, లేకపోతే ఏం జరుగుతుందో కూడా ఆలోచించుకోండి. వెళ్ళొస్తానత్తా. మామ మయూక, బాయ్. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వాడిని నమ్మద్దు అని. మీ అబ్బు కూతుళ్ళు వాడిని నెత్తిని పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి ఏమైందో. అన్ని రకాలుగా వాడు మనల్ని చేతిలో పెట్టుకున్నాడు. వాడి నుంచి మనం తప్పించుకోలేం. అంటే ఇప్పుడు ఏంటి డాడీ? ఆ శంకుని నాకిచ్చి పెళ్లి చేస్తారా ఏంటి? మయూక, వాడు అడిగినట్టు రేపు ఉదయం పెద్దమ్మ ముందు పెళ్లి కొప్పుకుందాం. ఇల్లలగ్గానే పండగ కాదు, పెళ్లి ముహూర్తాలు పెట్టేలోపు వాడి చావు ముహూర్తం పెడదాం. మనతోనే ఉండి మనల్ని ఎలా లాక్ చేశాడో మనం కూడా అలాగే చేద్దాం. రాజమాత, చాలా బాగుంది. బాగా చేయించారు పృథ్వీ. రాజావారి పుట్టినరోజు సమయానికి జాబిల్లి కూడా తిరిగి ఇంటికొస్తోంది కాబట్టి 2 పండుగలు కలిపి ఘనంగా చేయాలి. అలాగే రాజమాత. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేయాలి, పేదవాళ్ళకి బట్టలు పంచాలి. అలాగే రాజమాత. ఇవన్నీ నా మనవరాలు జాబిల్లి చేతుల మీదుగా జరిగితే దానికంటే మహదానందం మరే ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా అలాగే జరిపిద్దాం రాజమాత. అలాగే జాబిల్లి తిరిగి ఇంటికి వస్తే జాతర కూడా జరిపిస్తామని
అమ్మవారికి మొక్కుకున్నాను. అన్ని మొక్కులు తీర్చుదాం. తీర్చేస్తాం అంతే.